ఆత్మ సాక్షిగా చూస్తుంది, నిశ్చలంగా ఉంటుంది, వర్తమానంలోనే ఉంటుంది, మౌనంగా ఉంటుంది. వర్తమానంలో ఉంటూ, మౌనంగా ఉంటూ, నిశ్చలంగా ఉంటూ, సాక్షిగా చూసేదే ఆత్మ. మీకు ఈ లక్షణాలు చెప్పాను. ఈ లక్షణాలు ఉన్నదే ఆత్మ. దాన్ని మీరు పట్టుకోండి, చూద్దాం. అది మీలోనే ఉంది. అంటే ముందు మీరు నిశ్చలంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ఇవి ప్రధానమైన విషయాలు. ఎందుకంటే దాని లక్షణాలు, ఆత్మ లక్షణాలు అవి. మీరు భూత భవిష్యత్తులోకి వెళ్ళిపోతే ఆత్మను పట్టుకోలేరు. నిశ్చలంగా లేకపోతే ఆత్మను పట్టుకోలేరు. మీ మనస్సు మిమ్మల్ని నిశ్చలంగా ఉంచదు, గందరగోళం చేస్తుంది. భావోద్వేగాలు, రాగ అనురాగాలు, ద్వేషాలు, రాగద్వేషాలు, ఇలాంటి వాటితో ఏవో రకరకాల అహంకారం, ఇవన్నిటితోని చాలా ఉన్నాయి కదా మీకు. వీటన్నిటితోని అదేం చేస్తుందంటే మీకు నిశ్చలత్వం లేకుండా చేస్తుంది. ఇవన్నీ మీకు శత్రువులే, ఇవన్నీ మీకు ఆటంకాలే. ఈ ఆటంకాలు అన్నిటినీ వైదొలగి నిశ్చలంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మౌనం అంటే చాలాసార్లు చెప్పాను, తలంపులు లేని స్థితి. ఆ స్థితిలో మీరు ఉండాలి, వర్తమానంలోనే ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఆత్మకు ఉంటాయి. కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు ఆత్మను ఈజీగా పట్టుకోవచ్చు. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక నది ఒడ్డున గట్టు మీద కూర్చున్నారు. నది పక్కన చెట్లు ఉంటాయి. ఆ చెట్టు తాలూకు ఆకులు లేదా పూల రేకులు, ఏదో చెత్త, చెట్టు చెత్త అంటే కొమ్మలు, ఇరిగిపోయిన కొమ్మలు, అవి ఎండిపోయిన కొమ్మలు, అవి అలా ప్రవాహంతో పాటు వెళ్తూ ఉంటుంది. కానీ మీ చూపు మారదు కదా, అలా చూస్తూ ఉంటారు, అలా వెళ్తూ ఉంటాయి అంతే. అలాగే మీ ఆలోచనలు అన్నీ సాగుతూ ఉంటాయి. మీరు సాక్షిగా చూస్తూ